పెన్నా నది ఒడ్డున పుష్పగిరి అనే పర్వతం ఉంది. అందంగా పూలతో కప్పబడిన ఈ ప్రదేశం వెనుక ఒక దైవగాథ దాగి ఉంది. వేల సంవత్సరాల క్రితం గరుడు తన తల్లి రాహిత్యాన్ని తొలగించడానికి దేవతల లోకం నుంచి అమృతం తీసుకెళ్తున్నప్పుడు ఆ పాత్రలోని ఒక చుక్క ఆకాశంలో నుంచి కిందకు జారిపోయి పుష్పగిరి సరస్సులో పడిందట. ఆ చుక్క నీటిని పవిత్రంగా మార్చింది. వృద్ధులు అందులో మునిగితే యువరులవుతారని, జంతువులు కూడా శక్తివంతమవుతాయని గ్రామమంతా చెబుతాయని. కాని ఆ సరస్సు నీరు నిజంగా అమృతమేనా, లేక ఇంకేదైనా దివ్యశక్తి దాగి ఉందా? ఈ రహస్యానికి సమాధానం తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. పుష్పగిరిలో చోటు చేసుకున్న ఆ మాయాజాలం దేవతల దృష్టికి వచ్చింది. విష్ణుదేవుడు భయపడ్డాడు. మనుషులు అమరులవుతే ధర్మం ఎలా నిలుస్తుంది అని. వెంటనే ఆయన గరుడుని ఆ సరస్సును నియంత్రించమని ఆజ్ఞించాడు. గరుడు ఒక కొండను సరస్సు మీద ఉంచాడు. కాని ఆ కొండ నీటిలోకి మునిగిపోకుండా పువ్వులలాగా తేలుతూ నిలిచింది. ఆ అద్భుతాన్ని చూసి విష్ణు శివులు ఆ కొండపై తమ పాదముద్రలు వేశారు. అవే నేటికి విష్ణుపాదం మరియు రుద్రపాదం పేర్లతో దర్శనమిస్తాయి. కాని ఆ పాదముద్రలు ఎందుకు ఎప్పటికీ చెదరిపోలేదు? ఆ కొండ ఎందుకు పువ్వులా తేలుతోంది? ఈ రహస్యమే మన తదుపరి ప్రయాణం. పుష్పగిరి ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం కాదు. ఇది చరిత్రను ముద్రించిన శిల్పాల కోవెల. 7వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు చాళుక్యులు, కాకతీయులు ఈ ఆలయాన్ని విస్తరించారు. ప్రతి గోడ, ప్రతి స్తంభం శిల్పాలు, దేవతల రూపాలు, యోధుల కథలు, సంగీత నృత్య రూపాలతో నిండి ఉన్నాయి. ఈ శిల్పాల్లో దాగి ఉన్న సంకేతాలు ఒక పురాతన గూఢ రహస్యానికి తాళం చెవులా పనిచేస్తాయని కొందరు చెబుతారు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం ఇంకా లోతుగా వెళ్ళాలి. పుష్పగిరి పంచనదీ క్షేత్రం 5 నదులు కలిసే పవిత్ర స్థలం. ఇక్కడ నీరు కలిసినట్లు అనేక దేవతల ఆరాధనలు కూడా ఒకటిగా మిళితమయ్యాయి. హరిహర ఆలయాలు అంటే శివ, విష్ణు పూజలు ఒకే ప్రాంగణంలో జరుగుతాయి. ఆలయ గోడలపై కనిపించే రహస్య చిహ్నాలు, శిలాస్వరూపాల కళ్లలోని చైతన్యం, ఆ నదుల కలయికలో వినిపించే అర్థంకాని నాదం, ఇవన్నీ పుష్పగిరి గూఢతను మరింత మాయాజాలంగా మార్చేస్తాయి. పుష్పగిరి పంచనదీ క్షేత్రం వెనుక దాగిన రహస్యాలు చివరికి వెలుగులోకి వచ్చాయి. ఆ నదుల కలయిక, శిల్పాల సంకేతాలు, పూజాస్థలాల సమన్వయం, ఒక్కొక్కటి దైవ ప్రవృత్తి, ఒక శక్తివంతమైన ధార్మిక శక్తిని సూచిస్తున్నాయి. పాతకాలంలో అమృతం చుక్కపడిన సరస్సు, కొండ పాదముద్రాలు, శిల్పాల లోతైన గాథలు, ఇవన్నీ కేవలం ఆధ్యాత్మిక మాత్రమే కాక జీవుల జీవితాలను మార్చే శక్తి ఉన్నాయని మనము అర్థం చేసుకున్నాం. ప్రతి మూలలో, ప్రతి శిల్పంలో, ప్రతి నది మళ్ళీ మనకు ఒక సందేశాన్ని చెబుతోంది. జీవితం, శక్తి మరియు సత్యం ఎల్లప్పుడూ మన చుట్టూ ఉన్నాయని. పుష్పగిరి కేవలం ఒక భౌతిక ఆలయం కాదు, అది ఒక జీవన గాథ, ఒక సాంప్రదాయ శక్తి మరియు మనలోని మాయాజాలాన్ని గుర్తుచేసే స్థలం. ఈ స్థలంలో వచ్చే ప్రతి నిమిషం, ప్రతి అడుగు, ప్రతి శిల్పం
మనకు పూర్వీకుల ఆత్మ, దేవతల ఆశీర్వాదం మరియు ప్రకృతితో నేరుగా కలిసిన అనుభవాన్ని ఇస్తుంది. పుష్పగిరి రహస్యాలు ఎల్లప్పుడూ మన మనసుల్లో ఉండి మానవాళిని ఆశ్చర్యపరుస్తూ కొత్త ఆధ్యాత్మిక ప్రయాణానికి